మనమంటే ఇష్టమున్నవారు ఎలా ఉంటారు, అది పురుషులైనా స్త్రీలైనా అని ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుస్తుంది అని అంటే మాత్రం మనమంటే ఇష్టమున్నవారు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కష్టాల్లో మీకు ధైర్యం చెబుతూ ఉంటారు, మీ మాటలకు విలువనిస్తారు, మీ మంచి కోరుకుంటూ ఉంటారు. మీ లైఫ్ నుంచి వాళ్ళు ఎప్పటికీ వెళ్ళరు. ఒకవేళ ఏమన్నా సమస్య గొడవ వచ్చినప్పటికీ విడిపోరు. తను మాట్లాడడం లేదు, నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడితే నేను ఓడిపోయినట్టే కదా అనే భావన ఎప్పుడూ ఏర్పడదు. ఏమున్నా ఒకరికొకరు సర్దు చెప్పుకుంటారు తప్ప దూరం మాత్రం అవ్వరు. నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళు నీ తప్పులు 100 ఉన్నా సరే మనతో కలిసి ఉండేందుకు ఒక్క మంచి అయినా వెతుక్కుంటారు. మీ మాటలను నెగిటివ్గా తీసుకోకుండా ప్రతిదీ పాజిటివ్గా వింటారు, ఉంటారు. మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక దెబ్బ కొట్టి మరీ ఇది తప్పు అని చెబుతారు. కొట్టినంత మాత్రాన వాళ్లకు మన మీద ఇష్టం లేదని కాదు. నువ్వంటే ఎంతో ఇష్టం ఉంటేనే కదా అది అర్థం చేసుకోవాలి. మీతో ఉంటూ మీ మీద ఇష్టంగా ఉంటూ ఉండేవారు ఒకరోజు లేక 10 రోజులు కోపడడం, అలగడం ఈ రెండు తప్పకుండా చేస్తారు, ఉంటాయి. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు. అలాగే మీతో ఎక్కువ రోజులు మాట్లాడకుండా అస్సలే ఉండరు. ఎప్పుడు నువ్వు కదిలించి మాట్లాడితే తప్ప వాళ్ళు మాట్లాడరు అని అంటే మాత్రం వారి దృష్టిలో నువ్వు గడ్డి పరకతో సమానం. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి కూడా రానివద్దు, మాట్లాడవద్దు.